మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. సెకండ్ పాయింట్. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. ఆ యజమానుడు, బలా నమ్మకమైన దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. కొట్టండి చప్పడు సత్తిగా అర్థమైన వాళ్ళందరూ. సెకండ్ పాయింట్, నమ్మకమైన వాళ్ళ మీద క్రొత్త తైలాన్ని దేవుడు కుమ్మరిస్తాడు. నమ్మకమైన వాళ్ళ మీద కొంచెము అంటే బైబిల్లో చాలా ఉన్నాయి. కొంచెము అంటే నీకు ఇచ్చిన వయసు అవ్వచ్చు, సమయం దాన్నే పాలంగిచో ఫోర్త్ డైమెన్షన్ అన్నాడు. సమయాన్ని పాలంగిచో ఫోర్త్ డైమెన్షన్ అన్నాడు. ఫోర్త్ డైమెన్షన్ అంటే మీకు కనబడుతుండేది ఒక డైమెన్షన్. కనబడుతుందా? అడిగినప్పుడు చెప్పాలా. కనబడుతుందా? వెడల్పు కనబడుతుందా? అది 2 వెడల్పు, పైంది కింద వెడల్పు. 1 2 3 ఎత్తు. ఇది కనబడింది, వెడల్పు కనబడింది, ఎత్తు కనబడింది. నా పక్కనున్న స్థలం మీకు కనబడలా. దీన్నే కాలము అంటారు. ఏమంటారు చెప్పండి? అది ఫోర్త్ డైమెన్షన్. ఇంతలో ఆ బుక్ ఉంటుంది, దాన్ని మొత్తం మీకు 1 నిమిషంలో చెప్పా. చదివినారు ఎప్పుడన్నా పుస్తకమా? చదవాలా? నేను చదివినా. నేను తెలుగు చాలా స్పీడ్గా చదవలేను, చాలా స్లోగా చదువుతా. కానీ ఒక పుస్తకాన్ని పట్టుకుంటే అన్నం ఆహారం కూడా మర్చిపోతా. అటు చదువుతా. ఫారినర్ స్టైల్ నాది. ఫారినర్స్ ఎట్ట చదువుతుంది తెలుసా? ఒక బుక్ తీసుకుంటే పడుకొని మొత్తం చదివిన దాకా వాళ్ళు అసలు ఎక్కడ పోరు. మనోళ్ళు రేపు పరీక్ష ఉందనంగా ఈరోజు బుక్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటారు. నడిచి పుస్తకం పట్టుకొని రేపు పరీక్ష. రాత్రి అంతా సంవత్సరం అంతా అడ్డాలు తిరిగి ఆ రేపు పరీక్ష అనగా ఈరోజు ఒక అమ్మాయి అయితే వాళ్ళ నాయన ఇట బండి తోలుతుంటే ఇటు వెనక్కి తిరుగుకొని చదువుకుంటా పోతుంది. మళ్ళీ ఏంది స్కూటర్లో అక్కడ దాకా చదువుకో. అప్పుడు వస్తుంది భక్తి, ఓవర్ భక్తి. అప్పుడు వస్తుంది చదువు మీద. చదివేదిలే, చేసేదిలే. కాలం ఉంది, కాలం. నమ్మకం ఏంటి? నమ్మకముగా, ఒరే బలా నమ్మకమైన దాసుడా, నీకు ఇచ్చిన సమయం అవ్వచ్చు, నీకు ఇచ్చిన బలం అవ్వచ్చు, నీకు ఇచ్చిన ఆరోగ్యం అవ్వచ్చు, నీకు ఇచ్చిన ఈ జీవితం కావచ్చు, నీకు ఇచ్చిన ఒక పని కావచ్చు, నీకు అప్పగించిన ఒక పని కావచ్చు, దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే అదే కొంచెము. దాన్నే కొంచెం అంటారు. అర్థమైందా? క్షయమైపోయే ధనాన్ని అపేక్షించి కొందరు తమను తాము విశ్వాసము నుండి తొలగి భ్రష్టులై తమను తాము పొడుచుకొని సచ్చారు. నమ్మకం లేని డబ్బు కోసం సచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం బాగొట్టుకుంటారంటే క్రొత్త తైలాన్ని బాగొట్టుకుంటారు. నమ్మకత్వాన్ని బాగొట్టుకుంటే ఏం బాగొట్టుకుంటారు? అభిషేకాన్ని. చెప్పండి నోళ్ళు తెచ్చి. ఏం బాగొట్టుకుంటారు? అభిషేకమును పోగొట్టుకుంటారు. అభిషేకం పోద్ది. మరి సెంటు కొట్టుకున్నావు అనుకో, ఇవి కొట్టుకున్న సాయంత్రానికి ఉంటుంది వాసన. ఉండదు.
సెంటు కొట్టుకుంటే సాయంత్రానికి ఉండదు. ఆహా, నాకు పెద్దగా ఇష్టం లేదు సెంటు కొట్టుకుంటా, నాకు ఇష్టం లేదు, చిన్నప్పటి నుంచే ఇష్టం లేదు. కొన్ని వాసనలు నాకు తలకాయ నొప్పి వచ్చి కింద పడిపోతుంది, తలకాయ నొప్పి వచ్చేస్తుంది, ఆ వాసనలకి తలనొప్పి వస్తుంది, అందుకని నాకు ఇష్టం లేదు. నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే లూకాసు వార్త 16:10 16:10 మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉంటే ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు. నువ్వు కొంచెములో గాని పొరపాటు చేస్తే ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. నువ్వు పెద్దవి నీ చేతికి అప్పగించబడినా అన్యాయంగా ప్రవర్తిస్తావు. హల్లెలూయా. కొంచెం ముందుకు సర్దుకోండి, చివరిలో వర్షం వస్తుంది, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంది, కొంచెం సర్దుకోండి. ఎవరు కుర్చీలో వాళ్ళు తీసుకుని లోపలికి వచ్చేసిండి, ఇబ్బంది ఏం లేదు, కొంచెం సర్దుకోండి. ఆయన కొంచెం సర్దుకోండి కొంచెం అటు సర్దుకోండి, వెనక్కి వచ్చి ఇబ్బంది పడుతుంది. పెద్దగా బయట ఏం లేరు, ఆ చివరిలో కొంచెం ముందుకు వస్తే కూర్చుంటారు. చూసావా ఎంత నమ్మకమైన వాళ్ళు. అసలు ఆ పురుషుడు కదలటంలో చూడు, వీళ్ళు ఆ లేడీస్ అసలు మనం చెప్పినా కదలరు, వీళ్ళు ఎంత నమ్మకమైన వాళ్ళు చూడు. వీళ్ళు అసలు వాళ్ళు చూడు, అసలు లేచి వస్తున్నారు. అసలు చాలా నమ్మకమైన వాళ్ళు, చాలా నమ్మకమైన. కొంచెం ముందు సర్దుకోండి. కొంచెములో చెప్పండి, కొంచెములో అందరూ చెప్పండి. ఆ పెళ్ళై ఫ్యామిలీ వాళ్ళకి చెప్తున్నావు చిన్నగానండి, పెళ్ళై ఫ్యామిలీ కొంచెములో భర్త భార్య విషయంలో కొంచెం, అది కొంచెం అంటారు దాన్ని, కొంత జీవితమే, స్వల్పం. లైఫ్ అనేది కొంచెమే, జీవితం అనేది కొంచెమే, లైఫ్ అనేది కొంచెమే. అర్థమయ్యాలా? నీకు ఇచ్చిన డబ్బుల్లో నమ్మకంగా ఉండు, నీ భర్త విషయంలో నమ్మకంగా ఉండు, నీ భార్య విషయంలో నమ్మకంగా ఉండు, నీ పిల్లల విషయంలో నమ్మకంగా ఉండు, దేవుడు నీకు అప్పగించింది ఏదైనా నమ్మకంగా ఉండు. కొంచెం బుద్ధిహీనత నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, కంపు కొట్టేటట్లు చేస్తుంది. అర్థం కాల? నమ్మకత్వము, నమ్మడం, నిన్ను నమ్మాలి. దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నీకు సమస్తం సాధ్యం చేస్తాను, నమ్ము. నేను ఒక వాక్యం చెప్తా, నా నిమిత్తం నీ ప్రాణం పోతే రక్షించుకుంటావరా, నమ్ము. ఎవడైనా నా నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని అది రక్షించుకుంటాడు వాడు అన్నాడు. ఎవడన్నా తన ప్రాణమును రక్షించకున్న గోరిన ఎడల దాన్ని పోగొట్టుకును. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, నాకు బాగలేనప్పుడు ఇంకెంతకాలం బతుకుతానో అనిపిస్తుంది. కొన్నిసార్లు చాలాసార్లు అనుకుంటా, నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు ఇంకెంతకాలం బతుకుతానో అనిపిస్తుంది. కానీ మళ్ళీ నాకేమనిపిస్తుంది అంటే, దేవుడి కోసం ఉంటే అంత, పోతే అంత. చెప్పండి, దేవుడి కోసం ఉంటే అంత, పోతే అంత. పాట పాడతా పని, వాక్యం చేద్దాం పని అని అనిపిస్తుంది. అట్లా అనుకుంటానే ఉన్నా 58 ఏళ్ళు వచ్చేసినాయి. చిన్నప్పుడు అసలు నేను బ్రతకతాను కల్లో అనుకోలే. నాకు ముందు 2 చచ్చిపోయినారు. ముక్కులోంచి రక్తం గారేది, కాళ్ళు నొప్పులకి చాలా అవస్థపడేవాడిని. ఇప్పటికే అవస్థపడుతున్నా కాళ్ళు నొప్పులకి. చిన్నప్పటి నుంచి నాకు అదే బలహీనత. ఇప్పటికీ మా అమ్మ దగ్గర నేను వెళ్తే నా కాళ్ళు వస్తుందా కూర్చుంటుంది మా అమ్మ నా దగ్గర.
అంత బలహీనుణ్ణి. అసలు ఇంతకాలం బతకతానే కల్లా అనుకోలే నేను. ఎప్పుడైతే తెగిస్తున్నానో ఇంకా ఆరోగ్యం ఇస్తున్నాడు. తెగించినప్పుడల్లా ఆరోగ్యం ఇస్తుంది. రెస్టేలే. నాకు కొన్నిసార్లు ఆరోగ్యం కొంచెం అట్లా అనిపించింది అనుకో, కారికి కూర్చుంటా, ఆ పాంట ఆడకపోయి నేరుగా రూమ్కి వస్తా, ఆరోగ్యం బాగుంటుంది. అది పోతా ఉందనుకో మంచిగా నిద్ర వస్తుంది. కారులో బ్రేక్ కొడతా ఇట్లా నిద్ర వస్తుంటుంది. ఇక్కడికి వచ్చి మంచం మీద పడుకుంటే నిద్ర రావట్లేదు, ఒకటేది కదా మంచం, నిద్ర రావట్లేదు. నన్ను ఏం చేయమంటారు. అందుకని రూమ్లో సౌండ్లు పెట్టుకొని కే అని బట్టి సౌండ్ పెట్టుకుని అప్పుడు పడుకుంటా, నిద్ర వస్తుంది. మనం ఎంత కష్టపడతామో, మనం ఎంత ప్రాణాన్ని ప్రభు కొరకి ప్రాణాన్ని తెగిస్తామో దేవుడు అంత ఆరోగ్యం ఇస్తాడు. నమ్మకత్వం ఏంది? ఏం చెప్పండి? ఏంది? నమ్మకత్వం. నమ్మాల నిన్ను. తల్లిదండ్రులు నిన్ను నమ్మాలా, నా పిల్లలు అని. భర్త భార్యని నమ్మాలా, భార్య భర్తను నమ్మాలా, దేవుడు మనల్ని నమ్మాలా. దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా లేదా దేవుడు నమ్మాలి. బలా నమ్మకమైన దాసుడా, బా కొంచెంలో నమ్మకంగా ఉన్నావే, కొంచెంలో నమ్మకంగా ఉన్నావే, నీకు గొప్ప ఉన్నతమైన నీకు ఇస్తా, ఉన్నతమైన నీకు ఇస్తా. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కదా. యేసన్న గారు చాలాసార్లు సేవకు వచ్చిన వాళ్ళని అసలు ఒక మాట చెప్పాలంటే క్రికెట్ ఫుట్బాల్ అంటే నాకు పెద్ద ఇష్టం లేదు, ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం. ఫుట్బాల్ కబడ్డీ ఆడుకునేవాడు ఒక్కొక్కరిని. నేను అన్నని అడిగేవాడిని, ఎందుకన్నా ఇట్లా వాళ్ళని ఇట్లా ఆడుకుంటావు, ఆడగబా అంటావు, ఏడగబా అంటావు. అసలు నన్ను అయితే ఎట్లా ఆడుకునేవాడంటే ప్రయోగశాలలో కప్పే, నేను గుడిగా తీసి పక్కన పెట్టేవాడు. నాకు మామూలుగా కాదు. గుడార్ల పండగలో జాస్ వాయిస్తూ ఉంటా పాటకి, రైట్ రానేవాడు. అక్కడ జనం గుంపులు ఉన్నాడు, చూసి రాపోనేవాడు. నేనా రన్నింగ్ రేసు రోజుకు 13 కిలోమీటర్లు రన్నింగ్ చేసేవాడు. నేను రోజుకు 13 కిలోమీటర్లు రన్నింగ్ చేసేవాడు. నేను ఎంత స్పీడ్ అంటే నా స్పీడ్ పరుగు పందెంలో అంత స్పీడ్ పరిగెత్తేవాడిని. ఒక్క ట్రిప్కి 2000 బస్కీలు కొట్టేవాడిని. ఒక్క ట్రిప్కి 2000 బస్కీలు, కామెడీ కాదు, 2000 బస్కీలు కొట్టేవాడిని. టేప్ రికార్డు పెట్టుకొని పాట పెట్టుకొని పాటల క్యాసెట్ తిప్పి పెడుతున్నావాడిని. 2000 కొట్టేవాడిని. ఆడపోయి చూసినప్పుడు పరిగెత్తి నిమిషంలో పరిగెత్తి వెళ్ళిపోయాడు. చూసి మళ్ళీ మళ్ళీ జాస్తి కూర్చునేవాడిని. అన్నాడు ఏం లేదు నాన్న, మళ్ళీ ఇట్రా ఆడేందో పొగ వస్తుంది వైర్లో అనేవాడు. మరలా ఈయనేదో నాతో ఆడుకుంటున్నాడని తెలిసి మళ్ళీ పరిగెత్తుకుపోయేవాడు ఆడికి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేవాడిని. అరే ఆడ వంట దగ్గర ఎవరెవరు ఉంటారు చూసి రాపా అనేవాడు. మళ్ళీ అక్కడ పోయి వంటకాడు చూసి వచ్చానా, ఎవరు లేరన్నా, వండుతున్నారన్నా, రెడీ అయిందన్నా, అన్న రెడీ అయిందన్న మళ్ళీ చెప్తా. అది కాదురా, మరలా ఆ క్యాసెట్ల దగ్గర క్యాసెట్లు వచ్చి షేర్ అయ్యేలా చూసి రాపో అనేవాడు. మళ్ళీ ఆడబెట్టి వచ్చాను. పాట అయిపోద్ది. పాట అయిపోయిన తర్వాత ఏం లేదు లేకపోతే కూర్చోపోనేవాడు. పాట అయిపోయిన తర్వాత పోయి కూర్చోపోని ఇంకేం కొడతామా? పాట అయిపోయిన తర్వాత ఇంకేం కొడతాం? పాట అయిందాక నన్ను నట్టు ఇట్టి తిప్పేసి మళ్ళీ ఏం ఎరగనట్టుగా మళ్ళీ కూర్చునేవాడు. సేవకులు కూడా ఏం చేసేవాడంటే ఏడకి నన్ను కర్ణాటక పంపించి ఒకసారి టూర్ కర్ణాటక చూసి రాపోరా అన్నాడు. పోయి వచ్చిన అన్న హుబ్లీలో సేవ స్టార్ట్ చేస్తే భలే ఉంటుందని అన్న. ఎవరు పోతారో నువ్వే పో అన్నాడు. చెప్పినందుకు అంటారు చూడు, చెప్పినందుకు నువ్వే పో అన్నాడు. అర్థం కాల? తరిమినాడు, నేనే పోయినా. అర్థం కాల? చెప్పు నన్నే పంపించేవాడు. ఏడకపోయాడు అన్నని అడిగిన, ఎందుకని అట్లా చేస్తావు?
వచ్చినోడిని ఇటు తిప్పుతావు, అటు తిప్పుతావు, అటు తిప్పుతావు, ఏడకి ట్రాన్స్ఫర్ అంటావు, ఆడకంటావు, ఏడకంటావు. బట్టలు ఉతుక్కోవాలంటే బట్టలు ఉతుక్కుంటే ప్లాస్టిక్ కాయలు పెట్టి దాన్ని అంటాడు. బట్టలు ఉతుక్కుంటే బట్టలు ఉతికి దండే మీద వేసినారు, పైన వేసినారు, వాటిని ఆరబెట్టినారు. తీసుకురాపో అనేవాడు. ప్లాస్టిక్ కవర్ లోపల పోయి కవర్ తెచ్చి దీంట్లో వేసుకొని అదిగో ఫలానూరుకు పోనేవాడు. అవి దాంట్లో వేసుకుని అక్కడ ఆరబెట్టుకునేవాడు. ఎందుకన్నా ఎట్టేడిపిస్తే ఆరిన తర్వాత రేపు పోతా ఏం పోతాడు అన్నట్టు కుదరదు ఇప్పుడే పోవాలి. ఎందుకన్నట్టు చేస్తున్నావంటే నేను చెప్పే ఇంత కొంచెంలో వాడు నమ్మకంగా ఉంటే ఇంత విలువైన పరిచర్య వాడి చేతికి ఇస్తాను రా. ఇది విలువైనదా కాదా? ఇప్పుడు ఇది విలువైనదా కాదా మీరు చెప్పండి. నోరు తెచ్చి చెప్పండి అమ్మ, ఇది విలువైందా కాదా? ఎవరే ఇక్కడికి ఆడకు పంపిస్తేనే పోలేకపోతే ఇంత విలువైన దాన్ని వాళ్ళ చేతికి ఎట్లా అప్పగించాలి రానివాడు అన్న. ఈ మధ్య యేసన్న మీద ఉన్న ఆత్మే నా మీద కూడా దిగింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరలా ఒక వాక్యం చెప్పేవాడు నాకు అప్పుడు. ఆ వాక్యం అపోస్తలుల కార్యంలో ఉందనుకుంటుంది. ఏమనంటే యేసన్న చెప్పిన వాక్యం, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టు, అపోస్తలుల కార్యంలోనే ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా పోయాడంట. ఇప్పుడైతే అందరూ చింతకాయ పచ్చడే. ఏం పచ్చడే? చింతకాయ పచ్చడి. మొన్న అక్కోళ్ళు చింతకాయ పచ్చడి బలి చేశారు. 2 పూటలు తిన్నా నేను. బలివన్నీ చెప్తుంటే నోరు పడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక దేవుడు కూడా చూసి చూడనట్టుగా పోయాడు. కొంతమంది అనుకుంటారు ఏంది ఇప్పుడన్నా, ఏంది ఇప్పుడన్నా ఈ విశ్వాసులకు బుద్ధి చెప్పకూడదా, ఆ పలాని కుటుంబానికి బుద్ధి చెప్పకూడదా, పలానోడికి బుద్ధి చెప్పకూడదా, పలానోడికి బుద్ధి చెప్పకూడదా? చూసి చూడనట్టుగా దేవుడే చూసి చూడనట్టుగా పోయాడు. ఎందుకు చూసి చూడనట్టుగా పోయాడు? సేమ్ ఆయన ప్లానే నాది కూడా. అర్థం కాలా? దేవుడి ప్లానే యేసన్న గారిది, ఆ ప్లానే నాది కూడా. ఎందుకు చూసి చూడనట్టుగా పోయాడంటే, చేప సముద్రంలో ఉందనుకో, చెరువులో ఉంది చేప, ఈ సైజు ఉంది చేప, ఈ సైజు ఉంది. దాన్ని వదిలేయాల. ఏం చేయాలా? వదిలేయాల. వాళ్ళు చేపలు గుడ్లు పెట్టి పిల్లలు చేసినప్పుడు వల కూడా ఈరు బెస్తోళ్ళు. ఎందుకు ఈరంటే పిల్లలు పెద్ద కాకపోతే ఇంక వీళ్ళు పట్టుకునేది ఏంది, చిన్నపిల్లలు తినేస్తే, అందుకని వదిలేస్తారు. అది చూసి చూడటం అంటే అది ఎంత పోయి అది వలలో పడినా కానీ దాన్ని తెప్పించేస్తారు. వలలో పడినా దాన్ని వలలోంచి బయటకు వేసేసి పెద్దోట్లన్నిటి లోపల చిన్నోట్లన్నింటిని వదిలేస్తుంటారు. ఎందుకు వదిలేస్తున్నారు రా అంటే, ఆ చేప అనుకుంటుంది చెంగని టిగిరి నేను తప్పించుకున్నాను, నేను వలి తప్పించుకున్నా అనుకుంటుంది. అసలు సంగతి అది కాదు. అది ఇంత సైజు వచ్చిన దాకా వదలాలి దాన్ని. చెప్పండి అందరూ, ఏ సైజు రావాలా? ఇంచుమించు 2.5 కేజీ అన్నా పడాలా చేప. 2.5 కేజీ దాకా పెరగాల దాన్ని. అప్పుడు కోసుకుంటే అబ్బా నోట్లో పెట్టుకుంటే మొక్క కూబట్టి ఏమా ఉంటుంది. ఎంచుకుంటే రోషు చేసుకుంటే మసాలా వేసి నెల్లూరు చేపల పులుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొంతమందిని ఎందుకు వదిలేస్తున్నావు? ఎందుకు వదిలేస్తున్నావు? అవి పెరగాలయ్యి. పెరిగిన తర్వాత వలయం, దానికి చెరువులో వలయము, జ్ఞానమేము. ఏం చేస్తామంటే ఒక దగ్గర నీళ్లు వదిలేస్తాం. లేటెస్ట్ టెక్నాలజీ ఇది. వలలే జ్ఞానంలే. నీళ్లు వదిలేస్తే నీళ్ళన్నీ, చెరువులో నీళ్ళన్నీ పోయి అక్కడక్కడే ఎగిరి పడతా ఉంటాయి.
అక్కడెక్కడే ఎగిరి పడతా ఉంటాయి. ఏమైందిరా వాటికంటే డిస్కో డ్యాన్సు. ఏందిరా వాటికంటే అబ్బాబ్బాబ్బాబ్బా అబ్బాబ్బాబ్బా అబ్బా ఆకలితో చచ్చిపోతున్నాను, అబ్బా అమ్మ అబ్బా ఈ ఎండకు చచ్చిపోతున్నాను, అబ్బా ఈ వాతలు చచ్చిపోతున్నాను. ఎందుకంటే చల్లగా ఉన్నాయి కదా చెరువులు. ఏడా ఎక్కడా చెరువులు. నమ్మకత్వాన్ని గమనించేటప్పుడు ఎన్నో టెస్టులు ఉంటాయి. నమ్మకం లేకపోతే క్రొత్త తైలం వాళ్ళ మీద ఉండదు. రాసి పెట్టుకోండి, 20 పైసలు స్టాంపు కాగితం మీద అతికించుకుని రండి, సంతకం పెట్టిస్తా. 20 పైసలు స్టాంప్ వేయకపోతే దానికి అధికారం ఉండదు. స్టాంప్ వేసి సంతకం పెట్టి ఏలుముద్ర కూడా వేస్తా. అర్థం కాల? కొంతమంది చదువుకున్న వాళ్ళు ఎవరు ఏలుముద్ర కూడా అంటుంటారు. ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ నువ్వు కూడా ఏలుముద్ర వేయాల్సిందే. ఆధార్ కార్డు ఏలుముద్ర. నేను చదువుకున్నా డిగ్నిటీ మీటింగ్ ఏలుముద్ర మర్యాదగా. నువ్వు ఆస్తి కొన్నా ఏ దేశానికి వెళ్ళినా నువ్వు ఏ లెటర్ పెట్టావంటే నీ బతుకంతా బయటకు వస్తుంది. అక్కడ నీ సంతకం పెట్టావనుకో, నేను పెట్టలేదని 40 అని నువ్వు మెలికిలు తిరిగి రివర్స్ అవ్వచ్చు. కోర్టు కూడా దాన్ని క్లియర్ చేసుకునే టైం పడుతుంది. ఏలుముద్ర అయితే నీకున్న ఏలుముద్ర నాకుండదు, నాకున్న ఏలుముద్ర ప్రపంచంలో ఎవ్వడకుండదు. దేవుడు డూప్లికేట్ చేయడు. ఎన్ని లక్షల మంది పుట్టినా కానీ ఏలుముద్ర మాత్రం మనిషికి తేడా ఉండాల్సిందే.